గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇవాళ మనం వరల్డ్ ఎకనామిక్ ఫోరం గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇది యాక్చువల్గా యూరోపియన్ కంట్రీస్ వాళ్ళ కోసం 1971 లోపల స్టార్ట్ చేశారు. అంటే యూరోప్కి సంబంధించిన బిజినెస్ లీడర్స్ కానీ, అకాడమిక్స్ కానీ, పాలసీ మేకర్లు కానీ వాళ్ళు ఒక దగ్గరికి వచ్చి డిస్కషన్ పెట్టుకోవడానికి ఎట్లా మనం ఎకనామీని పెంచవచ్చు, మనం ఎట్లా ప్రాస్పర్ కావచ్చు, ఇద్దరం ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకొని నా దగ్గర ఉన్న జ్ఞానం నీకు ఇస్తాను, నీ దగ్గర ఉన్న జ్ఞానం నాకు ఇవ్వు, బెస్ట్ ప్రాక్టీసెస్ ఏమున్నాయి దాన్ని డిస్కస్ చేసుకోవడానికి, డెలిబరేట్ చేసుకోవడానికి ఏర్పాటు చేసింది. సో మనం అనుకుంటున్నాం ఇదేదో టైంపాస్కి పోయిర్రు వీళ్ళు ఆడ ముచ్చట్లు పెడుతురు, ఫోటోలు దిగేస్తారు అనుకుంటున్నాం, కానీ జనరల్గా అక్కడ జరిగేది ఏంటిదంటే మెయిన్గా నెట్వర్కింగ్. ఈ ప్రపంచం లోపల అతి పవర్ఫుల్ ఏంటిదంటే నెట్వర్క్స్. నీకున్న నెట్వర్క్ అనేది నిన్ను కాపాడుతుంది, నిన్ను పెంచుతుంది, నిన్ను పోషిస్తుంది, నిన్ను ముంగడు తీసుకుపోతుంది. చూడండి మనం ఏం చేస్తుంటాం, పోలీసు వాళ్ళు ఎక్కడైనా దొరకబట్టంగానే ఏం చేస్తాం, ఎవరైనా తెలిసిన సిఐకో ఎస్ఐకో సమ్ అదర్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్కి ఫోన్ చేసి గిట్ల గిట్ల మధ్యలో ఆపిరు బండి, నా దగ్గర లైసెన్స్ లేదు, నా దగ్గర ఆర్సీ లేదు, కొద్దిగా చెప్పవా అది ఇదని మాట్లాడతారు. అక్కడ నీకు పనికొచ్చింది ఏంటిది, నీ నెట్వర్క్ కదా పనికొచ్చింది. ఇటువంటి సమ్మిట్స్లో జరిగేది ఏంటంటే కొలాబరేషన్ పెంచుకోవడానికి, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్ ఇంకా ఎక్కువ కొలాబరేట్ చేయడానికి, గవర్నమెంట్స్కి మరియు కార్పొరేట్స్కి మధ్యన కొంచెం కోఆపరేషన్ పెంచడానికి, రీచ్ అవుట్ కావడానికి అన్నట్టు. ఇంకోటి ముఖ్యంగా బ్రాండింగ్ చేసుకోవడానికి. అరే మనం పని చేసుకుంటూ పోతున్నాం, మన గురించి ఎవ్వరికి తెలియదు అనుకో, ఏం ఫాయిదా. సో మనం పని చేస్తున్నట్టు నలుగురికి తెలవాలి కాబట్టి ఆ విజిబిలిటీ, రీచ్ అవుట్ పెరగడానికి, బ్రాండింగ్ చేసుకోవడానికి, మనం చేసిన పనులు ఇవి ఉన్నాయని చెప్పి ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి అది మంచి పనికొస్తాయి ఇటువంటి సమ్మిట్లు. అందరు అనుకుంటారు వాడేడో పిలిచి మనకు ఫ్రీగా ఫుడ్ పెడతాడు అది ఇది అని. అన్నీ మనయే ఖర్చులు ఉంటాయి అక్కడ. మనదే అకామిడేషన్, మనదే ప్రతి ఒక్కటి మనమే చూసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటిది, విజిబిలిటీ పెరుగుతుంది, బ్రాండింగ్ అనేది ప్రాపర్గా అవుతుంది. మిరాకిల్స్ ఎక్స్పెక్ట్ చేయొద్దు దాని నుంచి, మిరాకిల్స్ ఎక్స్పెక్ట్ చేయొద్దు, కానీ నెట్వర్కింగ్ ఉంటుంది, బ్రాండింగ్ కూడా మంచిగా అవుతుంది. ఇటువంటి సమ్మిట్స్ హాజరైనప్పుడు ఏంటిదంటే ముఖ్యంగా మనం నేర్చుకోవచ్చు చాలా. అంటే ఇతర దేశాల లోపల జరుగుతున్న బెస్ట్ ప్రాక్టీసెస్. మనం ఎప్పుడు మన గూట్లోనే ఉండి మనది మనమే మాట్లాడుకుంటున్నాం అనుకోండి, మనకు ప్రపంచం గురించి తెలియదు. ప్రపంచం లోపల ఇతర వ్యక్తులతోటి మాట్లాడినప్పుడు, ఇంటరాక్ట్ అయినప్పుడు మన యొక్క నాలెడ్జ్ పూల్ పెరుగుతుంది. సో అందుకు పనికొస్తుంది, లెర్నింగ్ కోసం, నెట్వర్కింగ్ కోసం పనికొస్తుంది. ఇంకొక విమర్శ ఏముంటుందంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఈ సమ్మిట్స్ పైన ఏంటిదంటే ఇది ఓన్లీ తూతూ మంత్రంగా ఒక ప్రహసనంగా చేస్తారు అంతే, దీనివల్ల ఒరిగేదేమి ఉండదని ఒక కాన్సెప్ట్ అనుకుంటారు. కానీ అది కొంతవరకు అది సగం సత్యం సగం అబద్ధం. ఎందుకంటే ఏది కూడా పనికిరాని వస్తువు కానీ, పనికిరాని సమిట్ కానీ ఏది ఉండదు. మనం ఓన్లీ ఇమీడియట్ రిజల్ట్ కోసమే చూస్తుంటాం, కానీ దాని ద్వారా వచ్చే ఒక 10 సంవత్సరాల తర్వాత రాబోయే రిజల్ట్స్ గురించి ఆలోచించం. సో ఇట్స్ ఒక విజన్ని పెట్టుకొని చేస్తూ ఉంటారు ఇటువంటి సమ్మిట్స్. మన ఇండియా వాళ్ళు హాజరు కావడం, మన పొలిటీషియన్స్ హాజరు కావడం, కార్పొరేట్ కాంగ్లమెరేట్ హాజరు కావడం చాలా మంచి విషయం. మీరు కూడా లైఫ్లో గ్రో కావాలంటే ఎక్కడైనా కానీ ఏదైనా ట్రైనింగ్ సెషన్స్ పెట్టిరనుకోండి, వర్క్షాప్స్ పెట్టిరనుకోండి, వీలు చూసుకొని పోండి. అక్కడ మీరు నేర్చుకునే కాన్సెప్ట్స్ మీకు తెలిసినే ఉండొచ్చు, కానీ ఏంటిదంటే నెట్వర్కింగ్ అవుతుంది, మిమ్మల్ని మీరు బ్రాండింగ్ చేసుకోగలుగుతారు, కొంచెం మన యొక్క హొరైజన్, మన యొక్క మైండ్ సెట్ పెరుగుతుంది. ఇప్పుడు చూడండి, పెళ్ళిడికి వచ్చిన ఆడపిల్ల కానీ పిల్లగాని కానీ ఎక్కడైనా బయట ఊర్లలో ఫంక్షన్లు అయితే కావాలని మంచిగా తయారు చేసి పట్టుకపోతారు. ఎందుకు తెలవాలి సమాజానికి ఇక్కడ ఒకడు ఉన్నాడు, లేకుంటే ఇక్కడ అవుతున్నది. సో అందరి ముంగట బ్రాండింగ్ చేయడం అన్నట్టు. మా అమ్మ ఎంటెక్ చేసిందండి, మొన్ననే సిబిఐటికి వెళ్ళి వచ్చిందండి, ఇదండి అదండి అని చెప్తారు. ఎందుకు చెప్తారు? సో అది ఎంత మనం జనరల్గా కామన్గా తీసుకుంటామో ఇటువంటి సమ్మిట్స్ని కూడా మనం అంతే పాజిటివ్గా కామన్గా తీసుకోవాలి. ప్రతి దానికి ఏలు పెట్టి ఇది ఏంది అదేందని మనం క్రిటిసైజ్ చేయొద్దు. ఇది నా పర్సనల్ ఒపీనియన్. సో ఇది ఫ్రెండ్స్, టేక్ కేర్.